సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉన్నారు? సో ఇవాళ మనం ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ వాల్యుబుల్ కంపెనీస్లో ఒకటైన యాపిల్ గురించి మనం ఈ వీడియోలో ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఇన్వెస్టిగేషన్ అంటే అది అసలు ఒక గ్యారేజ్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరల్డ్లో ఇంత $multi-trillion హీస్ట్ ఎట్లా చేసిందనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాము. మన దగ్గర ఒక 7 క్లూస్ ఉన్నాయి. ఆ 7 క్లూస్ నుండి మనం ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ సో ఇప్పుడు ఆ 7 క్లూస్లో ఒక్క క్లూ మీరు మిస్ అయినా కానీ వీడియో పూర్తిగా అర్థం కాదు. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో మన ఫస్ట్ క్లూ వచ్చేసి ద సాక్రిఫైస్ ఆఫ్ అసెట్స్ అనమాట. అండ్ ఆల్సో మన ఫస్ట్ ఎవిడెన్స్ వచ్చేసి యాపిల్ వన్ సర్క్యూట్ బోర్డ్. ఇప్పుడు జాబ్స్ అండ్ స్టీవ్ వోజ్నియాక్ మన విక్టిమ్స్, వీళ్ళని విక్టిమ్స్లా కన్సిడర్ చేస్తే మన గరాజ్లో 1976లో వాళ్ళ అసెట్స్ అంటే స్టీవ్ జాబ్స్ వచ్చేసి ఒక వోక్స్ వ్యాగన్ వ్యాన్ అండ్ ఆల్సో స్టీవ్ వోజ్నియాక్ వచ్చేసి అతని హెచ్పి క్యాలిక్యులేటరు, ఈ రెండాటిని వాళ్ళిద్దరూ అమ్మేసి ఒక $1,300 సంపాదించి వాళ్ళు ఒక సర్క్యూట్ బోర్డుని రెడీ చేశారనమాట. సో ఇప్పుడు స్టీవ్ జాబ్స్ అంటే పర్ఫెక్షనిజము, సో అంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రెండు కలిపి ఒకే ఎంటిటీగా చూడాలి. సో దానికి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసి పెట్టారు, ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్. సో ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దాని వల్లనే, ఆ పర్ఫెక్షనిజం వల్లనే ఈ స్టీవ్ జాబ్స్ని బయటికి గెంటేయాల్సిన స్టేజ్కి వచ్చిందనమాట. అంటే ఇంటర్నల్ క్లాషెస్ వచ్చి సో అట్లా. మన సెకండ్ క్లూ వచ్చేసి ద హోస్టింగ్ ఆఫ్ మాస్టర్ మైండ్. సో దీంట్లో జాన్ స్కల్లీ, ఇతని పేరు గుర్తుపెట్టుకోండి, ఇతను పెప్సికో యొక్క కోఫౌండర్ అనమాట. సో దీంట్లో స్టీవ్ జాబ్స్ ఈ జాన్ స్కల్లీ అతన్ని హైర్ చేసుకున్నారు. ఏమని చెప్పి హైర్ చేసుకున్నారంటే, మీరు మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మొత్తం షుగర్ వాటర్ అమ్ముతూ బ్రతుకుతారా, లేకపోతే టెక్నాలజీతో మాతో కలిపి వరల్డ్ని చేంజ్ చేస్తారా అనే క్వశ్చన్తో హైర్ చేసుకున్నారు. జాన్ స్కల్లీ అతను స్టీవ్ జాబ్స్ కలిపి కంపెనీని కొన్ని రోజులు లీడ్ చేశారు. లీడ్ చేశాక కొన్ని ఇంటర్నల్ క్లాషెస్ వచ్చాయి స్టీవ్ జాబ్స్ యొక్క పర్ఫెక్షనిజం వల్ల, వాటి వల్ల. సో ఆ క్లాషెస్ వల్ల ఈ జాన్ స్కల్లీ ఇంకా బోర్డ్ మెంబర్స్ కలిపి స్టీవ్ జాబ్స్ని యాపిల్ నుంచి బయటికి గెంటేయాల్సిన సిచ్యువేషన్కి వచ్చింది. అలానే బయటికి గెంటేశారు కూడా. సో తర్వాత యాపిల్ అసలు డైరెక్షన్ కోల్పోయింది, మార్కెట్లో ఉన్న యావరేజ్ ప్రోడక్ట్స్ అన్నీ ట్రై చేసింది. ఒక 12 years వరకు యాపిల్ అసలు బ్యాంక్రప్టీ స్టేజ్కి వచ్చేసింది అనమాట. మన థర్డ్ క్లూ వచ్చేసి నెక్స్ట్ ఎక్విజిషన్ అండ్ మైక్రోసాఫ్ట్ బెయిల్ అవుట్. సో ఇప్పుడు స్టీవ్ జాబ్స్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతను నెక్స్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత స్టీవ్ జాబ్స్ని మళ్ళీ హైర్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ కంపెనీని అక్వైర్ చేసుకోవాలి. సో అలా అక్వైర్ చేసుకున్న తర్వాత స్టీవ్ జాబ్స్ మళ్ళీ ఛార్జ్లోకి తిరిగి వచ్చారనమాట యాపిల్కి. సో యాపిల్కి తిరిగి వచ్చిన తర్వాత ఈ యాపిల్లో ఏవైతే అన్నెసరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కట్ చేసేసి ఓన్లీ ఒక 10 ప్రోడక్ట్స్ మీద మాత్రమే ఫోకస్ చేసి ఆ 10 ప్రోడక్ట్స్కి ఫోకస్ చేయడానికి కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మైక్రోసాఫ్ట్ నుంచి ఒక $150 million అప్పుగా తెచ్చుకున్నారనమాట. సో ఇప్పుడు స్టీవ్ జాబ్స్ కంపెనీని క్లీన్ చేసిన తర్వాత వరల్డ్ నుండి మనీ ఎట్లా లూట్ చేయాలి అనే టూల్స్ మీద ఫోకస్ చేశారు. మన ఫోర్త్ క్లూ వచ్చేసి ఇండస్ట్రీ లూట్ అనమాట. అండ్ ఆల్సో మనకి ఉన్న ఎవిడెన్స్ వచ్చేసి ఐపాడ్ అండ్ ఐట్యూన్స్. ఇప్పుడు వీటిని ఎట్లా కనెక్ట్ చేయాలంటే, యాపిల్ ఏదైతే ఓన్లీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేసిందో వాటిలో ఐపాడ్ ది మెయిన్ థింగ్. సో దీంట్లో ఇప్పుడు ఐపాడ్లో ఏవైతే సాంగ్స్ అందరూ వింటారో ఆ ఐపాడ్లో ఉన్న సాంగ్స్కి వాళ్ళు ఫ్రీగా వినటం కాకుండా దానికి ఒక 99 cents యాపిల్కి పే చేస్తూ ఉండేవారు అనమాట, సబ్స్క్రిప్షన్స్ రూపంలో. సో ఇట్లా యాపిల్ ప్రపంచం నుంచి మనీ లూట్ చేయటం స్టార్ట్ చేసింది. ఇది ఒక సక్సెస్ఫుల్ మోడల్ కింద అయిన తర్వాత వాళ్ళు ఒక ఇంపార్టెంట్ వెపన్ని అండ్ ఆల్సో అదే మన ఎవిడెన్స్, నెక్స్ట్ ఎవిడెన్స్, దాన్ని కూడా రెడీ చేయడం స్టార్ట్ చేశారు, దాని మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. క్లూ నెంబర్ 5 ది అల్టిమేట్ వెపన్. సో ఇదే మన పెద్ద ఎవిడెన్స్ కూడా, ఇదే ఐఫోన్ 1. సో ఇప్పుడు ఏదైతే ఆ ఇండస్ట్రీలో, మ్యూజిక్ ఇండస్ట్రీలో వాళ్ళు ఐపాడ్ లాంచ్ చేసి సక్సెస్ అయ్యారో ఆ తర్వాత యాపిల్ ఏం చేసిందంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పాకెట్స్ని టార్గెట్ చేసింది. సో పాకెట్స్లో వాళ్ళ డివైస్ ఉండాలి అని చెప్పి ఈ ఒక్క ఐఫోన్ని లాంచ్ చేసింది. సో ఈ ఐఫోన్ కూడా స్టీవ్ జాబ్స్ దాన్ని మార్కెటింగ్లో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు స్టేజ్ మీద మ్యూజిక్, ఇంటర్నెట్ అండ్ ఆల్సో మొబైల్, సో కాల్స్, ఈ 3 ఇండస్ట్రీస్ని కలిపి ఒకే డివైస్లో వీళ్ళు చేశారని చెప్పి స్టేజ్ మీద చెప్పారనమాట. సో ఆ తర్వాత ఈ ఐఫోన్ అనేది అల్యూమినియం అలాంటి ప్రీమియం మెటీరియల్స్ వాడి ఐఫోన్ని లగ్జరీగా ప్రొజెక్ట్ చేశారు. సో ఈ తర్వాత ఈ యాపిల్ అనేది అసలు దాని రెవెన్యూ అనేది కానీ సేల్స్ అనేవి కానీ చాలా పెరిగిపోయినాయి. సో అప్పుడు యాపిల్కి ఫుల్ పవర్ వచ్చింది ఇక్కడ నుంచి. కాకపోతే ఒక డిపెండెన్సీ ఉంది, అదే మన నెక్స్ట్ క్లూ.
మన 6th క్లూ వచ్చేసి సిలికాన్ ఇండిపెండెన్స్. సో ఇప్పుడు యాపిల్ ఏదైతే ఐఫోన్ లాంచ్ చేసిందో దానివల్ల సేల్స్ అనేవి పీక్ స్టేజ్లో ఉన్నాయి. యాపిల్ కంపెనీ మొత్తం కూడా పీక్ స్టేజ్లో ఉంది. కానీ వాళ్ళకున్న ఓన్లీ ఇంటర్ డిపెండెన్సీ అండ్ మిడిల్ మ్యాన్ కనెక్షన్ వచ్చేసి ఏదైతే ఆ ఇంటెల్ చిప్స్ ఉంటాయో వాళ్ళ మ్యాక్బుక్లో అవి. సో ఇప్పుడు వాళ్ళు అది కూడా కట్ చేసి వాళ్ళ పూర్తిగా సిలికాన్ చిప్స్ని మేడ్ చేయాలనే ఒక డెసిషన్ తీసుకున్నారు. సో ఆ తర్వాత 2020లో ఫస్ట్ వాళ్ళ M1 చిప్ని లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత వాళ్ళ మార్జిన్స్ అనేవి చాలా స్కై అయిపోయాయి. అండ్ ఆల్సో వాళ్ళకున్న క్వాలిటీ, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళదే, హార్డ్వేర్ వాళ్ళదే, ఇప్పుడు వాటిలో వాడే చిప్స్ కూడా సిలికాన్ చిప్స్ కూడా వాళ్ళవే. కాబట్టి ఆ ఇంటిగ్రేషన్ కూడా చాలా మంచిగా వాళ్ళు చేయగలుగుతున్నారు. అండ్ ఆల్సో వాళ్ళ యొక్క మార్జిన్స్ కూడా స్కై అయిపోయాయి అన్నమాట. మన 7th అండ్ అల్టిమేట్ క్లూ వచ్చేసి ది ఎకో సిస్టమ్ ట్రాప్. ఇప్పుడు యాపిల్ ఒక $multi-trillion కంపెనీ అనమాట. కానీ దాని యొక్క రీజన్ వచ్చేసి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఏవైతే క్లూస్ ఉన్నాయో అన్నీ కనెక్ట్ చేస్తే ఐఫోన్ కానీ, మ్యాక్బుక్ కానీ, ఐవాచ్ కానీ ఇవి కూడా లాంచ్ చేసింది కదా. ఈ యాపిల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కనెక్ట్ చేస్తే అది ఒక మంచి ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తుంది. సో దానివల్ల యాపిల్ ఒక్క ఐఫోన్ కొంటే అది వేరే ప్రొడక్ట్స్ కూడా కొనడానికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. సో అప్పుడు ఆ ఎకో సిస్టంలో కనుక మీరు ఎంటర్ అయితే దాని యొక్క పూర్తి పెర్ఫార్మెన్స్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అనమాట. సో ఇది ఒక ప్రపంచంలోనే ఒక రికరింగ్ రెవెన్యూ ట్రాప్ అనమాట, బిగ్గెస్ట్ రికరింగ్ రెవెన్యూ ట్రాప్. సో ఇది అల్టిమేట్గా యాపిల్ యొక్క జర్నీ. సో ఇప్పుడు మీ అందరికీ నేను కొన్ని ఇంపార్టెంట్ హ్యాక్స్ చెప్తాను, వాటి గురించి జాగ్రత్తగా వినండి. అవి కనుక మీరు ఎప్పుడైనా యాపిల్ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలంటే చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి బిగ్ బిలియన్ డే సేల్స్. ఎవరైనా సరే యాపిల్ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్ కానీ, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కానీ, అమెజాన్లో వీటిని యూజ్ చేసుకొని మీరు యాపిల్ ప్రొడక్ట్స్ కనుక పర్చేస్ చేస్తే మీకు ఒక 20,000 వరకు డిస్కౌంట్ అయితే పక్కా వస్తుంది. తర్వాత వచ్చేసి మీ స్టూడెంట్ ఐడి కార్డు, ఇది కూడా మీకు యాపిల్ ప్రొడక్ట్స్ మీద ఒక 15 to 20% డిస్కౌంట్ అయితే ఇస్తారు మీ స్టూడెంట్ ఐడి కార్డు యూజ్ చేస్తే. అండ్ ఆల్సో వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి యాపిలే సర్టిఫై చేసి రిఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ని వాళ్ళు బోర్డ్ లెవెల్లో టెస్టింగ్ చేసి వాటి మీద వారంటీ కూడా ఇస్తారు. సో ఆ ప్రొడక్ట్స్ కూడా మీకు ఒక 15 to 20% తక్కువ ప్రైస్లో వస్తాయి. అండ్ ఆల్సో ఇది వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్, ఆగస్టులో మీరు ఎప్పుడు యాపిల్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయకండి. ఎందుకంటే యాపిల్ కొత్త ప్రొడక్ట్స్ వచ్చేసి సెప్టెంబర్లో లాంచ్ చేస్తూ ఉంటుంది. సెప్టెంబర్లో కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అయిన తర్వాత వెంటనే పాత ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ అనేది ఒక 15% డ్రాప్ అయిపోతుంది. సో మీరు కనుక ఆగస్టులో పర్చేస్ చేస్తే ఈ సెప్టెంబర్లో కొత్త ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత మీ ప్రోడక్ట్ ప్రైస్ అనేది డ్రాప్ అయిపోయింది. సో అందుకే మీరు సెప్టెంబర్ తర్వాత ప్రైస్ డ్రాప్ అయిన తర్వాత పర్చేస్ చేయండి, లేదా కొత్త ప్రోడక్ట్ డైరెక్ట్గా అప్పుడే పర్చేస్ చేయండి. సో అది బెటర్ ఆప్షన్. ఇది ఫ్రెండ్స్ యాపిల్ ఇన్వెస్టిగేషన్ వీడియో వచ్చేసి. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ.